దగ్గరికి వచ్చే ఎపిలెప్సీ పేషెంట్స్ వాళ్ళ పేరెంట్స్ ఒక 1 మంత్ కోర్స్ వాడిన తర్వాత ఫిట్స్ ఆగిపోతాయి. ఈ ఫిట్స్ ఆగిపోయిన తర్వాత అడుగుతూ ఉంటారు, మేడం ఈ బాబుకి ఫిట్స్ ఆగిపోయింది కదా, మేము ఇంకా టాబ్లెట్స్ ఆపేస్తాము, ఎందుకంటే ఈ టాబ్లెట్స్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి కదా, బాబు సరిగా భోం చేయట్లేదు, ఎక్కువ మగతగా ఉంటున్నాడు, ఎక్కువసేపు నిద్రపోతున్నాడు, ఇబ్బందిగా ఉంటుంది కదా మేడం, ఇంత డోసు వాడడం ఎందుకు, ఫిట్స్ రావట్లేదు కదా అని. యాక్చువల్ గా సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి అంటే అది కొన్ని టాబ్లెట్స్ కి వస్తాయి. కంపల్సరీ యాంటీ ఎపిలెప్టిక్ డ్రగ్స్ అంటే వాటికి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ఒక్కొక్క టాబ్లెట్ కి ఒక్కొక్క విధంగా ఉంటుంది. ఎక్కువ డోసెస్ వాడే వాళ్ళలో ఎక్కువ సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. కొన్నిటికి చేతికి వణుకులు వస్తాయి, కొంతమందికి నిద్ర వస్తుంది, కొంతమందికి తూలినట్లు ఉంటుంది, కొంతమందికి జుట్టు రాలిపోతుంది, కొంతమంది వెయిట్ గెయిన్ అవుతారు, కొంతమంది ఎక్సెసివ్ గా నిద్రపోవటం వల్ల రోజంతా డ్రౌజీగా ఉంటారు, కొంతమంది సన్నగా అయిపోతారు. ఇలా ఒక్కొక్క టాబ్లెట్ కి ఒక్కొక్క సైడ్ ఎఫెక్ట్ అనేది ఉంటుంది. అది వాళ్ళ డోసుని బట్టి, వాళ్ళకున్న జెనెటిక్ ప్రీడిస్పోజిషన్ ని బట్టి ఉంటుంది. కానీ టాబ్లెట్ ఆపేయటం అనేది తప్పు. ఈ టాబ్లెట్ వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ సివియర్ గా ఉంటే వెంటనే న్యూరాలజిస్ట్ ని కన్సల్ట్ అయ్యి మీరు ఆ టాబ్లెట్ డోసెస్ ని చేంజ్ చేసుకోవటం కానీ, టాబ్లెట్ ని చేంజ్ చేసుకోవటం కానీ చేయాలి. మీకుండే ఎపిలెప్సీ కండిషన్ ని బట్టి 3 ఇయర్స్ వాడాలా, 5 ఇయర్స్ వాడాలా, కొన్నిటికి లైఫ్ లాంగ్ వాడే కండిషన్స్ ఉంటాయి. అంతేకాని టాబ్లెట్ ని మాత్రం స్టాప్ చేయకూడదు. ఈ సైడ్ ఎఫెక్ట్స్ ని మనం మేనేజ్ చేసుకోవచ్చు. నమస్తే, నేను మీ డాక్టర్ శిరీష, కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్, శిరీష న్యూరోకేర్, రెడ్డి అండ్ రెడ్డి కాలనీ, తిరుపతి.